కృపాసత్య సంపన్నుడు, సర్వకృపానిధి, మంచి దేవుడు, మన దేవుడైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక సహోదరి ఆర్ఫన్స్ లో చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతూ ఉంది. ఆ పాప పెద్దదై యవనస్తురాలుగా ఉంది. ఒక కుటుంబము ఆ ఆర్ఫన్స్ కు వెళ్ళి ఆ పాపను చూసి వాళ్ళు ఇష్టపడి వాళ్ళ అబ్బాయికి వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలు ఇరువురు, అత్తమామలు అందరూ సంతోషంగా ఉన్నారు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ పాప గర్భవతి మరి ఒక చిన్న పాపని కన్నారు. అంటే ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్ల పుట్టిందని ఇంట్లో అత్తమామలు, కట్టుకున్న భర్త ఆమెను వేధించసాగారు. ప్రతిరోజు కూడా వేధించసాగారు. ఆ పాపను చంపేయమంటున్నారు, లేదా మళ్ళా అనాథాశ్రయంలో వదిలేయమంటున్నారు, లేదా ఎక్కడైనా పడవేసి రమ్మమంటున్నారు. రోజు కొడుతున్నారు, తెగుతున్నారు, దిక్కులేందని ఎన్నో కష్టాలు పెడుతున్నారు. ఆమెను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు లేరు. ఆమె తల్లిదండ్రులే ఆ పాపను చిన్నప్పుడు అనాథాశ్రమంలో పడవేసి వెళ్ళిపోయారు. ఎవరికి చెప్పుకుంటుంది? ఇప్పుడు బాధ భరించలేకపోతుంది, గుండెను బాదుకుంటుంది, ఏడుస్తుంది. అయినా మన కనికరం కలగడం లేదు. ఒకరోజు సంధ్యా సమయంలో చీకటి పడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆమెను ఇంట్లో నుంచి బయటికి ఎక్కివేశారు. పాప నుంచి, నీ పాప నువ్వు ఇక్కడ ఉండదు, మా ఇంటికి నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో. అప్పుడు ఆ పసిపిల్లని చంపలు పెట్టుకొని అత్తమామల కాళ్ళ మీద పడి, నన్ను ఇప్పుడు మీరు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్తాను? నాకెవరున్నారు? నన్ను ఎవరు చూస్తారు? మీరు నన్ను కొట్టినా, మీరు నన్ను తిట్టినా, నన్ను బాధించినా నేను ఇక్కడే ఉంటాను అనంటే వాళ్ళ కనికరం కలగలేదు. భర్త కాలు పట్టుకుంది. అతను కూడా కనికరమైన వాడై తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అంతకంటే మహాభయంకరంగా ప్రవర్తించి కొట్టి తిట్టి ఆ పసిపెట్టు దగ్గర పాపను బయటికి ఎట్టివేసి, అప్పుడు యవనస్తురాలు పసిపెట్టను తీసుకొని చంకను పెట్టుకొని ఏం చేయాలో తోచక, ఎక్కడికి వెళ్ళాలో తోచక ఆమె మార్గము తెలియకుండా ఎటో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నది. చాలా దూరం వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు. ఆమె మనస్సంతా కకావికలమైపోయి, ఒకవైపున భయం, ఒకవైపున కలవరం, ఒకవైపున ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, అసలు ఏం జరగబోతుందో తెలియదు. ఆ పసిబిడ్డ చక్కగా ఉన్న బిడ్డకి ఏం తెలియదు. ఆ బిడ్డ ఏడుస్తుంది, ఆకలి అవుతుంది, ఏడుస్తుంది. ఆ పసిబిడ్డను ఎలాగ ఓదార్చాలో ఆ తల్లికి అర్థం కావడం లేదు. చీకటి పడుతుంది, చీకటి పడింది. ఇంకా అలాగనే నడుచుకుంటూ 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 ఆ యొక్క రామ తుప్పల్లో గుండా ప్రయాణిస్తూ వెళ్ళిపోతూ, రాత్రి భయంకరమైనటువంటి చీకటి, ఎవ్వరూ లేరు, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం, ఎటు చూచినా అడవే, ఎటు చూచినా చెట్లే.
రాత్రి ఎంత సమయం అయిందో తెలియదు. ఆ పసిబిడ్డ చలికి వణుకుపోతూ ఉంది, ఆకలికి ఏడుస్తూ ఉంది. ఏం చేయాలనే దిక్కుతోచిన పరిస్థితిలో అడవులో గుండా ప్రయాణిస్తూ, పొలాల్లో అడవుల్లో గుండా, తప్పుల్లో గుండా, ఆ రాళ్ళలో గుండా ప్రయాణిస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆ చెట్ల మధ్యలో ఒక పురాతనమైనటువంటి పాడుపడినటువంటి ఒక ఇల్లు లాంటిది ఆ యవనస్తురాలకి, సిస్టర్కి, యవనస్తురాలకి కనిపించింది. ఆ ఇల్లు పాడైపోయి ఉంది, ఎవరు లేరు, పిచ్చి మొక్కలు వచ్చినట్టుంది ఆ ఇంట్లో. ఎలా అంటే భయపడుతుంది. అయ్యో, ఆ ఇంట్లో లోపలికి వెళ్తే అది పాడుపడిపోయింది, అందులో దెయ్యాలు ఉన్నాయేమో, పాములు ఉన్నాయేమో, పిచ్చోళ్ళు ఉన్నాయేమో, ఏంటో ఎలాగోన్నది, ఇక్కడికి వెళ్తే నా పరిస్థితి ఏంటో, నా బిడ్డ పరిస్థితి ఏంటో, అది ఏం చేయాలి దిక్కుతోచిన పరిస్థితిలో, కన్నీటితో, వేదనతో, రోదనతో ఆ ఇంట్లోకి వెళ్ళింది. ఇల్లంతా కూడా, లోపల ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంది, పిచ్చి మొక్కలతో ఉంది. భయంకరమైనటువంటి వర్షం పడుతుంది, ఉరుములు, తుఫానులు, ఏం చేయలేని పరిస్థితి. అలాగనే ఆ యొక్క తల రెండు మోకాళ్ళ మధ్య పెట్టి పసిబిడ్డను పట్టుకొని ఏడుస్తూ రోధిస్తూనే ఉంది. అక్కడ వినేవాళ్ళు ఎవరు? ఆ యొక్క పిడుగులు పడుతున్నప్పుడు, ఆ మెరుపులను మెరుస్తూ ఉంటే భయపడుతూ ఉంది. ఆ భయంలో మెరుపు పడినప్పుడు ఆ వెలుగులో ఆ పాడుపడినటువంటి ఇంటిలో ఒక గోడ మీద ఈ విధంగా రాసింది: నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనేటువంటి ఒక మాట సగం చెరిగిపోయి సగం కనిపిస్తూ అలాగా ఉన్నది. ఆ యొక్క వెలుగులో ఆ మాట చూసి ఎవరైనా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని వ్రాయబడిందని అక్కడ చూసినప్పుడు ఒక సిలువ గుర్తు ఆమెకు కనిపించింది. అప్పుడు ఆ యొక్క బిడ్డని పక్కన పెట్టి ఆ నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్న ఆ వాక్యమును ధ్యానించుకుంటూ ఆ దేవుని కొరకై ప్రార్థన చేస్తూ కన్నీరు కాలుస్తూ, నీవెవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, నీ గురించి నేను వినలేదు, నీవెవరు, నేనే మార్గమునన్నావు, సత్యమునన్నావు, జీవమునన్నావు. నీవే మార్గమైతే, నీవే సత్యమైతే, నీవే జీవమైతే చావు బతుకుల మధ్యన నా బిడ్డకు నువ్వు జీవాన్ని ఏ మార్గంలో వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ భయంకరమైనటువంటి ఈ స్థలంలో ఉన్న నాకు నువ్వు మార్గాన్ని నువ్వు చూపించు అని ఆ యవనస్తురాలు మహావేదనతో ప్రార్థన చేస్తూ, పసిబిడ్డ ఏడుస్తూ ఉంది. ఆకలి, ఏం చేయాలో తోచదు, ఎక్కడ పరుండు పెట్టాలో తెలియదు. ఆ సమయంలో ఆ మెరుపుల మధ్యలో ఆ పాడుబడిన ఇంటిలో ఒక ప్రక్కన ఒక దుప్పటి కనిపిస్తూ ఉంది. కొన్ని దుప్పట్లు అక్కడక్కడ దుప్పట్లు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూసింది ఆ వెలుగులో, ఆ వెలుగులో చూసి, ఎక్కడేంటి దుప్పట్లు ఉన్నాయి, ఈ పిచ్చి మొక్కల మధ్యలో, ఈ పడిపోయిన ఇంట్లో ఇవున్నాయేంటి అని వెళ్ళి ఆ దుప్పట్లన్నీ కూడా సరిచేస్తే అందులో అక్కడ అప్పుడే ఫ్రెష్గా ఉన్నటువంటి రొట్టెలు, ఇంకా ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదు, ప్యాక్ చేసినటువంటి కొన్ని రొట్టెలు అక్కడ కనిపించాయి. ఆమె భయపడింది.
ఇదేంటి ఈ పాడుపన్నింటిలో ఈ దుప్పటేంటి, ఈ రొట్టెలేంటి? ఇక్కడ ఎవరైనా పిచ్చోళ్ళు ఉన్నారా? లేకపోతే దొంగలు ఉంటున్నారా? లేకపోతే నక్సలైట్లు ఉంటున్నారా? ఏంటి? నేను ఎవరి మధ్యలోకి నేను వచ్చాను? దొంగల మధ్యలోకి వచ్చానా? నక్సలైట్ల మధ్యలోకి వచ్చానా? పిచ్చోళ్ళ మధ్యలోకి వచ్చానా? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ నాకు ఎవరు దిక్కు అని భయపడుతూ ఉంటే ఒక స్వరము ఆమెను వినిపిస్తూ ఉన్నది. నా కుమారి, నీ ప్రార్థన నేను విన్నాను, నీవు భయపడవద్దు, నేనే నీ కొరకవి ఏర్పాటు చేశాను. నేను ఆదరించేవాడను నేనే, నిన్ను కౌగిలించుకునేవాడను నేనే, నీకు మార్గంలో చూపించేవాడను నేనే, నీ బిడ్డకు జీవం ఇచ్చేవాడను నేనే. ఆ స్వరమును విన్న వెంటనే ధైర్యంతో ఆ రొట్టెను తీసుకొని ఆ బిడ్డకు పెట్టి తాను తిని ఆ దుప్పడ మీద చక్కగా పనులుండి తెల్లవారిని లేచి మళ్ళా తన మార్గంలో తాను వెళ్ళిపోతూ అలాగా కొన్ని కిలోమీటర్లు, కొన్ని మైళ్ళ దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ ఆ అడవుల మధ్యలో ఒక చిన్న గ్రామము కనిపించింది. ఆ గ్రామంకి వెళ్ళింది. ఎప్పుడైతే ఆమె ఆ గ్రామంలోకి వెళ్ళిందో ఆ గ్రామం యొక్క పెద్ద, ప్రభువు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ పెద్ద అలాగా ఎదురొస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఆమెను చూసి, అమ్మా నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీకేమైంది అని ఆమెను ఓదార్చి తన ఇంటికి ఆమెను తీసుకుని ఆదరించి ఆ కుటుంబము ఆమెను ఆదరించింది. ఆ సహోదరి ప్రభుని వెంబడిస్తూ ఒక గొప్ప సువార్థికురాలుగా ప్రభు పరిచర్య చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆమెను ఆదరించారు? ఎవరు ఆమెను ఆదరించారు? ఈ లోకము అవమానించిన, ఈ లోకము నెట్టివేసిన, తన అనుకున్నవారు తనతో ఇదిగో నీ జీవిత కాలము, నీ కష్టములో, నీ బాధలో, నీ సుఖములో, నీ వ్యాధిలో, నీ సంతోషములో నేను నీకు తోడయండి, మరణ పర్యంతము నీతో ఉంటానన్న భర్త నీకు నాకు సంబంధం లేదని బయటికి నెట్టివేసి, నువ్వు కావాలి ఈ అమ్మాయిని నా కుమారుడికి మేము కోడలుగా చేసుకుంటామని వచ్చిన అత్తమామలో ఆమెను వదిలి వెళ్ళిపోయారు, బయటికి నెట్టివేశారు. కానీ తల్లి తన బిడ్డను ఏ విధంగా ఆదరిస్తుందో మన దేవుడు తన బిడ్డలని ఆదరించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, సహోదరుడు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, నీ ఇంటిలో కష్టం కలిగినప్పుడు, నీ భర్త నిన్ను అవమానించినప్పుడు, నీ భార్య నిన్ను అవమానించినప్పుడు, నీ బిడ్డలు నిన్ను అవమానించినప్పుడు, మీరు నా తల్లిదండ్రులు కాదు అని మిమ్మల్ని అన్నప్పుడు నువ్వు కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, కన్నీరు కాలుస్తున్నావేమో, ప్రభు అంటున్నాడు, నా కుమారి, నా కుమారుడా, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను తోడై ఉంటాను అని ప్రభు మనల్ని ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, కనికరము చూపు దేవుడు, కనికరము చూపు తండ్రి సమస్తమైనటువంటి ఆదరణను అనుగ్రహించు దేవుడు. సమస్తమైన ఆదరణ. ఈ లోకంలో ఎన్ని రకములైన ఆదరణలు ఉన్నాయో వాటన్నిటికంటే మరి శ్రేష్టమైనటువంటి ఆదరణ ప్రభు మనకి ఇచ్చి మనల్ని ఆదరిస్తుంది. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు దయాదాక్షిణ్యము కలిగినటువంటి దేవుడు. ఆయన నిత్యము నిన్ను ఆదరించేటువంటి దేవుడు. నువ్వు ఆయన వెంబడిస్తూ ఉన్నంత కాలం, నువ్వు ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఆయన విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టడు.
పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక స్త్రీ ఉంది. ఎవరు? రూత్. రూత్ ఆమె ఎవరు? మోయాబీయురాలు. ప్రభువును నమ్ముకున్న స్త్రీ కాదు, మోయాబీయురాలు. నయోమి బెత్లెహేము నుండి తన భర్తను, ఇద్దరు కుమారులు తీసుకుని తానుంటున్నటువంటి దేశంలో, తానున్నటువంటి గ్రామంలో పంటలు సరిగా పండటం లేదని, ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించుకుందామని అన్యుల మధ్యలో శపించమనేటువంటి ప్రజల మధ్యలోనికి వెళ్ళి, ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు, వారి ఆచారాలు ఎలాగా ఉంటాయో, వారి ఆలోచనలు ఎలాగా ఉంటాయో, వారి ప్రవర్తన ఎలాగా ఉంటుందో తెలియనటువంటి ప్రజల మధ్యకు వెళ్ళి ఏదో సంపాదించుకుందామని తన కుటుంబంతో కలిసి వెళ్ళిపోయి, అయితే అక్కడ ఏమీ సంపాదించుకోలేదు, కానీ తన స్వాస్థ్యమైనటువంటి తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కుమారులు కూడా పోగొట్టుకుంది. సంగమా, నువ్వేదో సంపాదించుకోవాలని చెప్పి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావేమో. దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని సముఖమును విడిచిపెట్టి విగ్రహారాధికుల మధ్యలోనికి వెళ్ళి ఏదో సంపాదించాలని ఆశపడుతున్నావేమో. ఈ ఉదయం కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నా, నా కుమారి, నా కుమారుడా, నువ్వు అక్కడికి వెళ్తే నీకు కలిగిన దాన్ని నువ్వు కోల్పోతావు, కానీ నీకు కలిగిన దాన్ని నువ్వు కోల్పోతావేమో, కానీ అక్కడ నువ్వు సంపాదించుకునేది ఏమీ కూడా లేదు. అక్కడి నుంచి నువ్వేమి సంపాదించుకోలేవు. నువ్వెక్కడ ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, ఏ గ్రామంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలోనే నీకున్న స్థితిని బట్టి, నీకు కలిగిన స్థితిని బట్టి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, కన్నీరు కావచ్చు. అక్కడే దేవుడు నిన్ను ఆదరిస్తాడు, అక్కడే దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నీ అవసరం తీరుస్తాడు. బెత్లెహేములో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు. బెత్లెహేము అంటే రొట్టెల సమృద్ధిగా ఉన్నటువంటి ఊరు, అది దావీదు యొక్క ఊరు. ఆ ఊర్లో వాళ్ళందరూ ఉన్నారే, వారికి లేక నీకే వచ్చిందా? నీ కుటుంబానికి వచ్చిందా? వెళ్ళిపోయింది. నయోమి చెప్తుంది, నేను బెత్లెహేములో ఉన్నప్పుడు, నా గ్రామంలో ఉన్నప్పుడు నాకు సర్వసమ్మతిగా ఉన్నది. నాకు ఇప్పుడు మీరు నయోమి అనకండి, మారా అనండి. సమస్తమును పోగొట్టుకొని శపించబడిన దానిలాగా తిరిగి సముద్రమైనటువంటి గ్రామంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ గ్రామంలో తను అన్నప్పుడు ఇద్దరు కుమారులకి వివాహము చేసి, ఎవరు చేసింది? మోయాబీయులను చేసింది, విగ్రహారాధికులను చేసింది. శపించబడిన వారితో వివాహం చేస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంటుంది, వారు మరణిస్తారు. మరణిస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, జీవమును మరణమును, శాపమును ఆశీర్వాదమును నీ ఎదుట ఉంచుతున్నాను, నీకేం కావాలో నువ్వు కోరుకో, నీకేం కావాలో కోరుకో అంటున్నాడు. మళ్ళా అంటున్నాడు, నువ్వు జీవాన్ని కోరుకో అని ఆన్సర్ కూడా ప్రభువే చెప్తున్నాడు. ప్రశ్న ప్రభు వేస్తున్నాడు, ఆన్సర్ ప్రభువే చెప్తున్నాడు. నువ్వు జీవాన్ని కోరుకో అంటే నన్ను కోరుకో. అయితే నయోమి ఆ శపించమనేటువంటి స్త్రీని వివాహం చేస్తాం. కొడుకులు ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు నయోమి ఆ మోయాబు దేశం నుండి బెత్లెహేముకు ప్రయాణమై వస్తున్నది. సమస్తమును పోగొట్టుకున్నది, వ్యక్తులై తన గ్రామానికి బయలుదేరి వస్తున్నది. అప్పుడు ఇద్దరు కోడలు కూడా నయోమిని వెంబడించారు, మేము కూడా నీతో కూడా వస్తాము అని. అయితే నయోమి అన్నది, మీరు నాతో వస్తే నేను ఏ ఉపకారము నేను మీకు చేయలేను, ఏ మేలు కూడా నేను మీకు చేయలేను. కనుక మీరు మీ దేశంలోనే ఉండండి, మీరు మోయాబులోనే ఉండి మీ తల్లిదండ్రుల దగ్గర ఉండి మీకు నచ్చిన వారిని వివాహం చేసుకొని
మీరు సంతోషించండి అని నయోమి చెప్తే పెద్ద కోడలు ఓర్ప తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. ఓర్ప వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకు? ఓర్ప తిరిగి వెనక్కి వెళ్ళిపోతే, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఆమెను పోషించడానికి, ఆమెను ఆదరించడానికి, ఆమెను తిరిగి వివాహం చేయడానికి తల్లిదండ్రులు ఉన్నారు, ఆదరించే వారు ఉన్నారు, పోషించే వాళ్ళు ఉన్నారు. అయితే రూత్ అన్నది నేను తిరిగి వెళ్ళను. ఏమన్నది? నేను తిరిగి వెళ్ళను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువు అంటున్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కుమారుడునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. రూతు వాళ్ళందరినీ విడిచిపెట్టి, ఎందుకు విడిచిపెట్టింది? ఇప్పుడు రూతు ఓర్పలాగా తిరిగి వెళ్ళిపోతే అక్కడ ఇంట్లో తల్లిదండ్రులు ఆమెను పోషించే స్థితిలో లేదు, ఆమెను చేర్చుకునేటువంటి స్థితిలో లేరు, ఆమెకు మళ్ళా వివాహం చేసేటువంటి స్థితిలో లేరు. రూతు నేను నీతోనే వస్తాను, నిన్నే వెంబడిస్తాను. ఎందుకు అలాగా రూతు అటువంటి తీర్మానం చేసుకోగలిగింది? ఎలాగా? ఈ విధవరాలు, ఈ ముసలి విధవరాలు నాకేం చేస్తుంది? నా ఊరెళ్తే నన్ను ఎలాగ పోషిస్తుంది, నాకేం న్యాయం చేస్తుంది అని రూతు ఆలోచించలేదా? నాకెలా ఆదరణ కలుగు చేస్తుంది అని ఆలోచించలేదా? ఆలోచించి అయినా ఎందుకు నయోమిని వెంబడిస్తుందంటే, నయోమి మోయాబు దేశంలో ఉన్నప్పటికీ, నయోమి కుటుంబం మోయాబు దేశంలో ఉన్నప్పటికీ, మోయాబు స్త్రీలని తన కుమారులకు వివాహం చేస్తున్నప్పటికీ తన దేవుడైన యెహోవాను ఆమె విడిచిపెట్టలేదు. తమ దేవుడైన యెహోవాను ఆమె విడిచిపెట్టలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నది, ప్రతిదినము ప్రార్థన చేస్తూనే ఉన్నది. రూతు ఏంటి మా అత్తయ్య ప్రార్థన చేస్తుంది, ఎవరికి ప్రార్థన చేస్తుంది అని ప్రతిరోజు కూడా ఆ ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్నది. ఆ ప్రార్థన వింటూ ఉన్నది, దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నది, జీవముల దేవుని యొక్క వాక్యములు వింటూ ఉన్నది. ఆయన చేసినటువంటి అద్భుతములు నయోమి చెప్తూ ఉంటే వింటూ ఉన్నది. ఆ వాక్యమే ఆమెను దర్శించింది. అందువలన రూతు నయోమిని వెంబడిస్తూ ఉన్నది. ఓర్ప వెళ్ళే తమ విగ్రహాల గురించి ఆలోచించి అందుకని వెళ్ళిపోయింది. కానీ జీవముల వాక్యమైనటువంటి రూతు హృదయములో ఆ జీవాధిపతి ఉన్నాడు కనుక ఆ వాక్యం ఇచ్చినటువంటి భరోసాను బట్టి, ఆ వాక్యం ఇచ్చినటువంటి ఆదరణను బట్టి, మా అత్తయ్య ముసలి వయసులో ఉన్నప్పటికీ ఆమె నమ్ముకున్న దేవుడు నన్ను ఆదరిస్తాడు అనేటువంటి ధైర్యంతో ఒంటరిగా బెత్లెహేముకి వచ్చింది. నయ్యమంటుంది, నువ్వు వెళ్ళు అంటే రూతు ఏమన్నది? నన్ను వెళ్ళమని నువ్వు అనద్దు, నన్ను వెళ్ళమని అనద్దు, నేను నీతోనే ఉంటాను. నువ్వెక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తాను, నువ్వెక్కడ జీవిస్తే నేను అక్కడే జీవిస్తాను. జీవముల దేవుడైన యెహోవా తప్ప నిన్ను నన్ను మరెవరు కూడా గొప్ప తీర్మానం. అటువంటి తీర్మానం మనం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఈ లోకము కానీ ఈ లోకస్తులు కానీ నిన్ను నన్ను వేరు చేయలేదు. నా మరణ పర్యంతము నేను నీతోనే ఉంటాను, నీతో అంటగట్టబడి ఉంటాను అని నువ్వు తీర్మానం చేస్తే
ప్రభు సన్నిధిలో ప్రమాణము చేస్తే దేవుడు రూతును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. రూతును ఆదరించినటువంటి దేవుడు నిశ్చయముగా నిన్ను ఆదరిస్తాడు. ఇక్కడ రాయబడుతుంది రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో రూతు బోయిస్తూ అంటుంది, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తలలో ఒక దానిని కాకపోయినాను, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనకు నాయందు ప్రేమ కలిగి చాలా మాట్లాడితే నా ఏలినవాడా, నేను నీ పనికెత్తలలో ఒకదానిని కూడా కాదు, నీ దగ్గర పనిచేసే వాళ్ళలో ఒక మనిషిని, ఒక వ్యక్తిని కూడా నేను కాదు. అయినప్పటికీ నువ్వెందుకు నన్ను ఆదరిస్తున్నావు? నువ్వెందుకు నాతో ప్రేమగా మాట్లాడుతున్నావు? అంటే దేవుని యొక్క ఏర్పాటులో రూతు ఉన్నది కనుక, దేవుని యొక్క విశ్వాసం ఉంచి నయోమిని వెంబడించింది కనుక, నయోమి ఎలాగా చెప్తే ఎవరి పొలంలో పరిగలు మేలుకోనమంటే వారి పొలంలోనికి వెళ్ళి ఆమె పరిగలు ఏరుకుంటుంది. మరొక చోటకి వెళ్ళడం లేదు. అంటే రూతులో మనం ఏం చూస్తున్నాం అంటే ఒబీడియన్స్ చూస్తాం, ఆ ఒప్పుదల, లోబడేటువంటి అనుభవం, తన అత్త చెప్పినట్లుగానే చేస్తూ ఉన్నది, మరొక చోటుకి వెళ్ళడం లేదు కనుక దేవుడు బోయాజుని దర్శించాడు. రూతు దేవుని యొక్క పిలుపులో ఉన్నది కాబట్టి, దేవుడు రూతుని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆమెకు ఆదరణ కల్పించాలి కాబట్టి, ఆమెను తన వరకు ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి బోయజుని ప్రేరేపిస్తే బోయజు అంటున్నాడు, నువ్వు చెలికెత్తవి, మా చెలికెత్తలో ఉన్నా లేకపోయినా ఎలాగా ప్రేమిస్తున్నాడు? ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే అక్కడ వ్రాయబడుతుంది, నీవు నీ తల్లిదండ్రులను తర్వాత నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మ మధ్యలోనికి నువ్వు వచ్చి, ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నానంటే నీవు నీ తల్లిదండ్రులు విడిచిపెట్టావు, నీ జనాన్ని వదిలిపెట్టావు, నీ బంధువులు విడిచిపెట్టావు, నీ వెరుగని ప్రజల మధ్యలోనికి పరదేశిగాలుగా నువ్వు మా గ్రామం వచ్చావు. నీవు నీ భర్త చనిపోయిన తర్వాత నీవు ప్రవర్తించినటువంటి నీ తీరు, నీవు జీవించినటువంటి జీవితం నేను ఎరిగి ఉన్నాను కనుక నీ ప్రవర్తన మంచిదైతే, నీ జీవితం మంచిదైతే, నువ్వు ప్రభువుతో భయభక్తులుగా జీవిస్తే దేవుడు నిశ్చయంగా నీకు తోడై ఉంటాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుడు నీకు తోడై ఉంటాడు. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 146 వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాంటిని ఆదరించువాడు. ఎవరు మన దేవుడు? ఏమై ఉన్నాడు మన దేవుడు? ఆయన పరదేశులని కాపాడేవాడు, తండ్రి లేని వాళ్ళని, విధవరాలని ఆయన ఆదరించేవాడు. రూతు విధవరాలు, తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చింది, పరదేశిగా వచ్చింది కనుక దేవుడు ఆమెను ఏమంటున్నాడు? దేవుడు బోయాజు ద్వారా ప్రేమిస్తూ రూతుని కాపాడుతున్నాడు, రూతుని ఆదరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక 12వ వచనం రాయబడతారు, కనుక యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసిన దానికి, నీ మంచి ప్రవర్తన బట్టి నీ దేవుడు నీకు మంచి బహుమానము ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే ఆ 12వ వచనం రాయబడుతుంది, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు
నువ్వు వచ్చావు. నువ్వు ఎక్కడికి వచ్చావంటే ఏ దేవుణ్ణి అయితే నువ్వు వెంబడిస్తున్నావో, ఏ దేవుణ్ణి అయితే వెంబడిస్తున్నావో ఆ దేవుని యొక్క సురక్షితమైన రెక్కల కిందకు నువ్వు వచ్చావు. నీ ప్రజలను విడిచిపెట్టి వచ్చావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చావు, వారు పూజించే విగ్రహాలను విడిచిపెట్టి వచ్చావు. ఎక్కడికి వచ్చావు? ఎక్కడికి వచ్చావు? సురక్షితమైనటువంటి రెక్కల కిందకు నువ్వు వచ్చావు. జీవము గల దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు. అందువల్ల నీకు ఉన్నతమైనటువంటి బహుమానము నీకు ఇస్తాను. హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడు దేవుడు. మనందరి గత జీవితాలు మిమ్మల్ని అందరి సాక్ష్యం అనేది ఏం చెప్తారు? మేమందరం కూడా ఒకనొకప్పుడు విగ్రహారాధికులమే, మనమందరము విగ్రహారాధికులమే. అయినప్పటికీ దేవుడు మన దర్శించి, మన ప్రేమించి, మన ఆదరించి, మన దర్శించి, మన కాపాడి తన సన్నిధికి తోడుకుని వచ్చి జీవము గల దేవుని సన్నిధిలో ఆయన జీవవాక్యమును వినేటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు దేవుడు మనకు సంపూర్ణమైనటువంటి బహుమానం మనకి ఇస్తాడు. మనం విడిచిపెట్టాడు. చిన్న చిన్న బహుమానాలు కాదు, సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడు. మన కుటుంబానికి కావాల్సినంతా ప్రభు ఇస్తాడు. మన బిడ్డలకు కావాల్సినవన్నీ కూడా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. ఇందాక సాక్ష్యం సమయంలో రేఖ సాక్ష్యం చెప్పింది. మరి విన్న వారికి మీకు ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే గుండె మండిపోయి. మోక్షిత బిడ్డ వయసు ఎంత? స్నేహితులు, వాళ్ళ నాన్నగారి స్నేహితులు తిరుపతి లడ్డు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఇస్తే ఆ పిల్లలు తీసుకో తీసుకో మోక్షితంటే ఆ బాబు అంటున్నాడు, నేను తీసుకోను, నేను తీసుకో. అది విగ్రహాన్ని కల్పించినటువంటి లడ్డు వాళ్ళు తింటున్నారు. రేఖ అందంట పర్లేదే, నువ్వు బాబు తీసుకోలేదు కదా, వాళ్ళు తింటున్నారు కదా, నీకు కూడా తినాలనిపిస్తే తినరా అందంట. భవిష్యత్తు మీకు తెలుసు కదా, ఆడనగా తినకూడదు మమ్మీ, విగ్రహాలకు పెట్టింది తినకూడదు. ఎంత గొప్ప తీర్మానం అంటే చిన్న వయసులో మరి దేవుడు ఆశీర్వదించా. రైతులు చెప్పండి, అందరూ ఆశీర్వదిస్తాడు. ఆ బిడ్డలు దేవుడు విడిచిపెట్టు సంపూర్ణమైనటువంటి బహుమానమును దేవుడు తన బిడ్డలకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి బోయస్కి ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి బహుమానం ఏంటి? ఏ బహుమానం ఇచ్చాడు రూతుకి? రూతు గ్రంథం 4:13 రాయబడతాయి. బోయస్ రూతుని పెళ్లి తీసుకునేను. క్రైస్తరా, ఎంత గొప్ప బహుమానం అండి! సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చాడు రూతుకి. తన స్వజనాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినందుకు సంపూర్ణమైన బహుమానం బోయస్ రూతుని వివాహము చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను. అంతకంటే గొప్పదాన్ని ఏముంటుందండి? దేవుడు బోయస్ రూతులను ప్రేమించి వారికి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. అతని పేరు ఓబేదు. అతను యెషైకి తండ్రి, యెషై దావీదుకి తండ్రి. క్రైస్తరా, యేసు ప్రభు ఆ వంశంలోనే జన్మించాడు. ఆయన ఆదరణ పొందుకున్నాడు. ఎవరైతే ప్రభు ఆదరణ పొందుకుంటారో దేవుడు వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. క్రైస్తవా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును విడిచిపెట్టిన రూతుకి దేవుడు రూతుని విడిచిపెట్టకుండా ఆమెకు గొప్ప ఆదరణ అనుగ్రహించాడు. మరి ఇంకా ఎవరిని దేవుడు ఆదరిస్తాడు అంటే చదవండి. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 41వ కీర్తన 3వ వచనంలో దావీదు అంటున్నాడు, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నేనే వారిని స్వస్థపరచెదను. క్రైస్తవా, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించు,
రోగము కలుగుగా నేనే వారిని స్వస్థపరుస్తాను. రోగం వచ్చిందని జబ్బు చేసిందని అనారోగ్యం కలిగిందని నువ్వేం బాధపడక్కర్లేదు. ప్రైజరా నువ్వేం దుఃఖపడక్కర్లేదు. నీ దేవుడే నీకు స్వస్థపరుస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా ఒంట్లో బాగాలేదు, నేను లేవలేకపోతున్నాను, వంట కూడా చేసుకోలేకపోతున్నాను, నా పరిస్థితి ఇలాగా ఉంది, ఆయన నా భర్త ఉద్యోగం అని ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను. బాధ కలుగుతుంది కదా. భార్య కంటే ఎక్కువ నువ్వు ప్రమాణం చేసేవే, నీ కష్టంలో నీకు తోడుగా ఉంటాను, నీ వ్యాధిని నీకు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటానన్నావు. ఇప్పుడేమన్నా నీకు నీ భార్య అనారోగ్యం కంటే నీకు ఉద్యోగం ఎక్కువైపోయింది. నువ్వు సెలవు పెట్టవా? మెడికల్ లీవ్ ఉంటే పెట్టచ్చు కదా. లేకపోతే లాస్ట్ ఆఫ్ పోతే పోయింది. పెట్టి నీ భార్యను చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఉండదు. కొంతమందికి ఉండదు. నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను. ఇవన్నీ నేను అనుభవించాను. ఎవరెవరు వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది సిస్టర్స్ బాధపడుతున్నారో నాకు తెలుసు. కానీ ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడమ్మా. అమ్మా, నిన్ను విడిచిపెట్టడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ధైర్యంగా ఉండండి. పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. ఎవరున్నా ఎవరు పోయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు మాత్రం నీ యొద్ద నుండి వెళ్ళిపో. ఆయన నీతోనే ఉంటాడు. రోగశయ్య మీద ఉన్న వారిని ఆయన ఆదరిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి రాయబడతాడు. అక్కడ బేతస్త అనేటువంటి కోనేటి దగ్గర ఒక వ్యక్తి 38 సంవత్సరముల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరముల నుంచి ఆ బేతస్త కోనేటి దగ్గర కదలలేని పరిస్థితిలో అక్కడే ఉండిపోయాడు. మరి తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆనందం లేదు. పట్టించుకుంటే ఆ పక్కన కోనేటిలో ఆ నీళ్లు కదిలినప్పుడు ఎవరైతే ఆ నీటిలో ముందుగా దిగుతారో వారు స్వస్థపడుతూ ఉన్నారు. 38 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాడు. ఆ నీళ్లు కదిలినప్పుడు ఎవరో ఒకరు ఆ నీటిలో మునుగుతున్నారు, స్వస్థపరచబడి బాగుపడి రోగం తగ్గిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 38 సంవత్సరాలు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నా ఎవ్వరూ ఆదరించలేదు, ఎవరూ సహాయం చేయలేదు. నిస్సహాయ పరిస్థితిలో ఎక్కడున్నావంటే అక్కడనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? కదలకుండా అక్కడే ఉండిపోయాడు. 38 సంవత్సరాలు ఆ వ్యక్తిని ఆదరించడానికి జీవముగల దేవుడైన ప్రభు అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తిని ఆదరించడం ఎంత నిరాశ, ఎంత నిస్పృహ, ఎంత వేదన, ఎంత దుఃఖం. ఒక్కసారి ఆలోచించండి. తను చూస్తూ ఉండగానే మరొక వ్యక్తి ఆ పనుల్లో బాగుపడి స్వస్థపరచబడి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉన్న వ్యక్తికి ఎలా ఉండాలి? గుండె పిండేసినట్లు ఉంటుంది. నువ్వు రాత్రి పగులు కష్టపడి ఓవర్ బుక్స్ ముందు పెట్టుకొని నువ్వు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసిస్తే నీకు ర్యాంక్ రాకుండా ఎవడో మినిస్టర్ తాలూకు వాడు కాపీ కొట్టి రాస్తే వాడికి ర్యాంక్ వస్తే నీకు ఎలా ఉంటుంది? గుండె పిండేసినట్లుగా ఈ బ్రతికి ఎందుకు వేస్ట్ అనిపించేటట్టుగా ఉంటుంది. మనకే అలాగా ఉంటే 38 సంవత్సరాల నుంచి ఒక్కొక్కడు దూకుతున్నాడు, జబ్బున బాగుపడి వెళ్ళిపోతున్నాడు. గుండె పిండేసినట్టే బాధపడుతుంటే దేవుడు అతన్ని
చూశాడు. మన దేవుడు చూసేటువంటి దేవుడు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన చూసి అంటున్నాడు, నీవు పర్ఫెక్ట్గానే నీవు లేచి, 8వ వచనంలో ఉంటుంది, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పాను. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచి. ఎవరు నడవమంటారా అని చూస్తున్నాడండి. అతను 38 సంవత్సరాల నుంచి ఎవరైనా వచ్చి ఇదిగో నువ్వు లేచి నడువు అని అంటామేమో ఆ మాటతో ఎదురు చూస్తున్నాడు, నడుద్దామని. కానీ ఎవరు ఆ మాట అనలేదు, చూస్తున్నారు, విసుక్కుంటున్నారు, పోతున్నారు. కానీ ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు లేచి నడు అని. ఆ మాట కనుక అతను ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు నువ్వు లేచి నడవమన్నాడు, వెంటనే వాడు లేచి. క్రైస్తవుడా, మన దేవుడు నడిపించేటువంటి దేవుడు. ఆయన నువ్వు బాధలో ఉంటే, కృంగిపోతూ ఉంటే నిన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయేటువంటి దేవుడు. మన దేవుడు ఆదరించేటువంటి దేవుడై ఉన్నాడు. క్రైస్తవుడా, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 12వ వచనములో రాయబడుతుంది, వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేష ఆదరణ కలిగెను. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు, ఆ బ్రతికిన చిన్నవారిని తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పాడు. ఆడు ఎందుకు చచ్చిపోయాడు? అప్పుడు ఆ యవనస్తుడు ఎందుకు చచ్చిపోయాడు? అపోస్తలుడైన పౌలు ఆ రోజు సంఘములో బాప్తిసం ఇచ్చి తెల్లవారి వేకువజాము లేచి మరొక ప్రదేశానికి వెళ్ళవలసి ఉండగా ఆ రాత్రంతా కూడా దేవుని వాక్యమును ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈ యవనస్తుడు, ఈ చిన్నవాడు అందరిలాగా మందిరంలో కూర్చోకుండా ఆ కిటికీలో కూర్చున్నాడు. ఆ కిటికీలో కూర్చుంటే దానికి అద్దాలు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి. అవి లేవనుకో, మనదా లేవు కదా, లేవనుకో. అక్కడ కూర్చుంటే ఏమవుతుంది? ఏమొచ్చినందుకు నిద్ర వచ్చింది. కులుపుతూ పై నుంచి కిందకి పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు పేతురు వచ్చి, అప్పుడు పౌలు వచ్చి ఆ చిన్నవాడి మీద చేసి వీడు చనిపోలేదని బ్రతికే ఉన్నాడని లేపి ఆ తల్లిదండ్రులకు ఇచ్చినప్పుడు వారికి గొప్ప ఆదరణ కలిగింది. క్రైస్తవుడా, కిటికీలో కూర్చోవడం అంటే సగం లోకంలో ఉంటాం, సగం ప్రభులో. సగం లోకంలో ఉన్నాడు, సగం ప్రభులో ఉన్నాడు. సగం లోకంలో ఉండి సగం ప్రభులో ఉంటాడు, పడిపోతాడు. వాడు నిలబడు. విమనస్కులు దేవుని చేత ఉమ్మివేయబడతారు. కానీ ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే ఒకవేళ నేను దేవుడు ఉమ్మివేయబడతానేమో. విమనస్కుల దేవుని రాజ్యములకు వారసులు కాదు. అందుకే పడిపోయాడు. ఇది మనందరికి హెచ్చరిక. నువ్వు ఉంటే లోకంలో ఉండిపో, లేదా ప్రభులో. నువ్వు అటు ఇటు ఉంటానంటే కుదరదు. అటు ఇటు ఉంటానంటే ప్రభు యాక్సెప్ట్ చేయి, అంగీకరించు. ఇప్పటికైనా సరి చేసుకుని ప్రభులో ఉంటే ఆ చిన్నవాడిని లేపినట్టు, ఎలాగైతే చిన్నవాడిని లేచాడో అలాగా నేను మళ్ళా లేపుతాడు, నీ కుటుంబాన్ని లేపుతాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, ఆశీర్వదిస్తాడు. క్రైస్తవుడా, హల్లెలూయా. నీ దేవుడు నువ్వు వెంబడించినంత కాలం కూడా ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దావీదు మహారాజు అంటున్నాడు 94వ కీర్తన 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. నా అంతరంగమందు విచారములు ఎచ్చగా, నా అంతరంగము, నా హృదయంలో విచారములు పెరిగిపోతున్నాయి. 1, 2, 3 కాదు, అలాగా కాదు. 1, 2
4, 8, 16, 32, 64, 128 ఆ రేషియోలో విచారములు హెచ్చించగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగజేశాను, నా ప్రాణములకు నెమ్మది కలిగజేశాను. అంతగా ఎందుకు దావీదు విచారిస్తున్నాడు? ఎందుకు అంతగా బాధపడుతూ ఉన్నాడు? ఎందుకు అంత వేదన, బాధ, విచారములు దావీదు కలిగినాయి? ఎందుకు కలిగినాయంటే తన కుమారుడే తనను చంప ఎదిరిస్తున్నాడని తెలుసుకొని, ఆ తెలిసినప్పుడు ఎవరికైనా ఎంత బాధ కలుగుతుంది? కన్న కొడుకే అధికారం కొరకు, రాజ్యం కొరకు తండ్రిని చంపడానికి ప్రయత్నిస్తుంటే ఆ తండ్రి ఎంత బాధపడతాడు? ఇప్పుడు అబ్షాలోము, దావీదు కుమారుడైన అబ్షాలోము, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13-14 వచనాల్లో రాయబడుతుంది. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున వహించినది దావీదునకు వర్తమానము రాగా, దావీదు తన సేవకులందరితో మనం అబ్షాలోము చేతిలో నుండి తప్పించుకొని రక్షణ పొందలేము, మనము పారిపోదము రండి. మనం తప్పించుకొని, మరణంలో నుంచి తప్పించుకొని మనం పారిపోదాం రండి. కుమారునికి భయపడిపోయి దావీదు పారిపోతున్నాడు. ఎలాగా పారిపోతున్నాడంటే కనీసము తనకున్నటువంటి చెప్పులు వేసుకోవడానికి కూడా సమయం లేదు. కాలికి చెప్పులు వేసుకోవడానికి కూడా సమయం లేదు. తాను పారిపోవలసింది మామూలు మైదానంలోనికి కాదు, అరణ్యంలోనికి పారిపోవాలి, కొండలలోకి పారిపోవాలి, గుహల్లోకి పారిపోవాలి. మరి ఎలాగా? చెప్పులు కూడా వేసుకోవడానికి సమయం లేనటువంటి పరిస్థితిలో చెప్పులు లేకుండా కాలి నడకన తల మీద కొట్టేసుకొని పరిగెడుతూ ఉన్నా. ఎంత భయంకరమైన పరిస్థితి! ఏ తండ్రికి ఇటువంటి పరిస్థితి రాకూడదు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా యెహోవా, నా అంతరంగం ముందు విచారములు హెచ్చగా ఎన్నో రెట్లు నాకు విచారం కలిగింది, ఎంతో బాధ కలిగింది, కృంగిపోతూ ఉన్నా. అయ్యో నా కుమారుడు అని ఆ కొండలలో, లోయలలో, రాధములలో, అరణ్యములలో కూడా పరిగెత్తుతూ కానీ దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. తన నమ్మకల దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. దావీదుకి ఆదరణ ఇచ్చి ప్రాణములు తెప్పరిల్లిచ్చేసి చివరికి అబ్షాలోముని చంపేసి ఎవరు చంపవేశారు? అబ్షాలోము. దేవుడు దావీదుకి నెమ్మదిని కలుగజేశాను. నా అంతరంగం అంత విచారములు హెచ్చగా పారిపోతూ ఉన్నాడు. కానీ దేవుడు దావీదుని విడిచిపెట్టి అయితే మన ప్రభువు ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకున్నాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించి, మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం వరకు కనిపెట్టింది. యోహాను నీళ్ళలో బాప్తిసమిచ్చిన కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు అనెను. క్రైస్తవా, పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త. ఆ ఆదరణకర్తని మీకు ఇస్తానని తండ్రి వాగ్దానం చేసి, యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అంటాడు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడం కొరకే దేవుడు అనుగ్రహించేటువంటి ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆదరణ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడంపై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకి అనుగ్రహించాడు. మనందరికీ అనుగ్రహించాడు పరిశుద్ధాత్మని. అపోస్తలులు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, ఆదరణకర్తని ఇచ్చాడు. ఆ 2వ అధ్యాయంలో
1, 2, 3, 4 వచనాలలో వారు ఏ విధముగా మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారో, అన్య భాషలు మాట్లాడారో అక్కడ క్లియర్గా రాయబడతారు. ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్త వారికి తోడు ఉన్నందున వారు ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎంతమంది హింసించినా, బాధ పెట్టినా వారు మాత్రం ప్రభుని విడిచిపెట్టలేరు. ఎందుకంటే ఆనందకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఎన్నో అద్భుతాలు వారి చేత చేయించాడు. ఎన్నో అద్భుతాలు చేశారు అపోస్తలుడు. చివరికి వారు ప్రభు కొరకు మరణించడానికి కూడా సిద్ధపడి వారు సజీవ యాగంగా ప్రభుకి తాము సమర్పించుకున్నారు. తమ ప్రాణములు సైతము సమర్పించుకున్నారు. మనము కూడా బాధపడనక్కర్లేదు. ఈ లోకము ఎలాగా ఉన్నా, నీ శ్రమలు, నీ బాధలు, నీ కష్టములు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు, నీ అవమానాలలో పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉండి నిన్నెప్పుడు ఆదరిస్తూనే ఉంటాడు. ఆయన నిత్యం మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ప్రభు మనకు అనుగ్రహించాడు, ఆత్మ చేత మనల్ని నింపాడు. కనుక మీరు ఎవ్వరూ కూడా భయపడనక్కర్లేదు. మీ యొక్క ప్రతి అవసరత కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి మీ యొక్క ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు. అటువంటి అనుభవం ప్రభు మీ అందరికీ అనుగ్రహించగాక. ఆమేన్, ఆమేన్. కలముస్న ప్రార్థన చేయండి. సర్వకృపానిధివి కృపాసత్య సంపూర్ణుడగు నా ప్రభువా యేసయ్యా, ఈ పునరుద్ధాన దినమందు నీ దాసుని ముఖాంతం నుండి మీరు మాట్లాడిన లేఖనములను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నిత్యము ఉండునట్లుగా నేను మీకు ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను. ఈ ఆదరణకర్త నిత్యము మీతో ఉంటాడు. మీ శ్రమలో, మీ బాధలో, మీ ఇరుకులు, మీ ఇబ్బందుల్లో, మీ సంతోషములో, మీ ఆనందంలో ఆదరణకర్త పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీతో ఉంటాడని ప్రభువా మాకు ధైర్యము అనుగ్రహించావు. మా పెద్దలైనటువంటి ప్రభు, రూతుని ప్రభు మా ముందుంచావు. మిమ్మల్ని వెంబడించినప్పుడు ఆమె ఏ విధంగా ఆదరించావు, ఏ విధంగా హక్కులు చేర్చుకున్నావో మాతో మాట్లాడావు. రోగశ్రయ మీద ఉన్న వారిని ఆదరిస్తానని 38 సంవత్సరములు బేతస్తా కోనేటి దగ్గర కదలేని పరిస్థితిలో ఉండి నువ్వు లేచి నడవమని చెప్పేటువంటి మనిషి కూడా లేనటువంటి పరిస్థితిలో, దిక్కు లేనటువంటి స్థితిలో ఉన్నా ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి ఇదిగో నువ్వు లేచి నడువు అన్నప్పుడు ఆ స్వరం విని అతను లేచి నడిచి ఎంత గొప్ప ఆదరణ ఇచ్చావు. ఆ పితరుడైనటువంటి దావీదు అంతరంగమందు ప్రభు విచారముల బహుగా హెచ్చించు. కన్న కుమారుడే చంపుతానని వెంటాడుచున్నప్పుడు నీవు ప్రేమించిన నీ దాసుడైనటువంటి దావీదుకు నీవు తోడై ఉండి శత్రువులను సంహరించి నెమ్మదిని, ఆదరణ, సమాధానం ఇచ్చాను మాట్లాడావు. నాయన నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ బిడ్డ, నువ్వు పిలుచుకున్న నీ బిడ్డ, నువ్వు ఎంపిక చేసుకున్న నీ బిడ్డ నిశ్చయములు ఆనందంగా ఉండి నువ్వు నడిపిస్తావు. నీ బిడ్డలకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధములు ఏ మనిషి కూడా మనసాలడు గొప్ప కార్యంలో చేసేటువంటి దేవుడు ప్రభు. వాక్యంలో నీ బిడ్డలు ఆ వాక్యంలో వారి హృదయములు భద్రపరచు. వాక్య ప్రకారం జీవించేటువంటి కృప వారికి అనుగ్రహించి వేరే సకల ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకున్నది యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడుగుచు వెలుగునుచు పొందుకున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయుడి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపానుక్ష పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి కూడి వచ్చిన సంఘటనలందరికీ
ఇంకా రాలేకపోయినటువంటి సంఘ బిడ్డలందరికీ ఎవరి విచారముతో, దుఃఖముతో, కన్నీటితో, బాధతో, వేదనతో కృమిలిపోతున్నారు వారందరికీ వాక్యమును ప్రకటించిన దైవజనుల వారి కుటుంబములకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఎప్పుడులో ప్రభు రాకడపై సదాకాలంతో గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.